ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నారు बुल शोरूम, टीटी सुपर बाजार, शमा फार्मेसी, क्लासिक हेयर ऑयल, तवक्कल चाइना बाजार। तमाम कॉर्पोरेट, प्राइवेट और गवर्नमेंट स्कूल्स के यूनिफॉर्म्स के लिए लाल बानीज तशरीफ लाइए। नमस्कार, रूबी तेलुगु न्यूज़ की स्वागतम। నేను చక్రి వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది, ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ నేత సోమిరెడ్డి। రాష్ట్రం విడిపోతే తెలంగాణలో అల్లకల్లోలమే, వ్యాఖ్యానించిన ప్రభుత్వ విప్ తూర్పు జగ్గారెడ్డి। పంచాయతీ ఎన్నికలకు 5 అంచెల భద్రత, విజయవాడలో వెల్లడించిన డీజీపీ దినేష్ రెడ్డి। బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం। ఇక వివరాలకు వెళ్తే, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచిన ఇంద్రబాటలోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నడుస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు। రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు। రాజీనామాలు చేసే ఆలోచన తమకు లేదని, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టాలని, విభజనపై సభలో చర్చ జరగాలని ఆయన తెలిపారు। ఒకసారి క్యాపిటల్గా ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని కోరుకోవడం ఏంటి, దాన్ని ఇదెక్కడ విచిత్రం అని చెప్పని, కానీ ఈరోజు అది దానికి భిన్నంగా లేకపోతే వాస్తవాలకు దూరంగా ఎక్కడో హైదరాబాదు అభివృద్ధి చెందిన తర్వాత 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంతా కూడా అభివృద్ధి చేసిన తర్వాత కర్నూలులో రాజధానిగా పెట్టాలనుకున్న పరిస్థితుల్లో పెద్ద మనుషులందరూ కూడా ఇక్కడికి రండి, అందరం కలిసి ఉందాము, కేంద్రం రాష్ట్రం ఏర్పాటు చేయడానికి లేకపోతే రాష్ట్రానికి రాజధానిగా ఏర్పాటు చేయడానికి ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పని ఆ రోజు అందరూ పిలిచిన తర్వాత ఇక్కడ రాష్ట్రం ఏర్పాటు జరిగింది। అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క కృషి, అంటే మెట్రోపాలిటన్ సిటీ కింద ఈ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది। జాతులు కాదు, ఇతర రాష్ట్రాలు కాదు, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వారి యొక్క అభివృద్ధి ఇందులో ఉన్నది। కాబట్టి ఈరోజు కొత్తగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ హైదరాబాద్ నగరాన్ని 25 సంవత్సరాల పాటు టెరిటరీగా ఉంచమని చెప్పని కోరడం ఆయన యొక్క ఆలోచన। కాబట్టి మేమైతే స్పష్టంగా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను, అది ఆయన అభిప్రాయం। అది కూడా కాకుండా ఆయన హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పిన కూడా చివరిలో చెప్పడం జరిగింది। కాబట్టి ఆయన యొక్క అభిప్రాయాన్ని వారు చెప్పిందని మేము గౌరవిస్తాను। అది మేమైతే చివరి వరకు కూడా, అంటే సోనియా గాంధీ గారు గతంలో ఇందిరాగాంధీ గారు చెప్పినట్టు దానికి అత్తగారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు కాబట్టి ఇందిరాగాంధీ గారి తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పారు। కాబట్టి ఈ ఇందిరాగాంధీ గారి యొక్క అడుగుజాడల్లో ఆవిడ యొక్క దీంట్లో ఆవిడ నడుస్తున్నారు కాబట్టి ఆవిడ అభిప్రాయాన్ని కూడా ఆవిడ కూడా గౌరవిస్తారనే ఉద్దేశంలో ఉన్నాం। అట్లాగే నిన్న కొంతమంది స్టార్ బ్యాట్స్మెన్ అని మరి రాజగోపాల్ గారు స్టేట్మెంట్ ఇస్తే దాని మీద స్పిన్ వేసే వాళ్ళు ఉన్నారు, గుగ్లీలు ఉన్నారు మా దగ్గర అన్నారు। నేను ఈ సందర్భంగా చెప్తాను, ఏ ఆటకైనా సరే మేము రెడీగా ఉన్నామని చెప్పని కూడా ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలని చెప్పని కూడా మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం। రాష్ట్రం విడిపోతే మరో జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలుగా మారుతుందని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు। రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలతో పునర్సమీక్షించుకుని తెలుగు వారికి ప్రయోజనం కలిగే మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు। తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు। సామాజిక బాధ్యతలు యువతను భాగస్వాములు చేసేందుకు 5 రూపాయల విరాళాల సేకరణ చేపట్టినట్టు బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు। మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ వంటి వారే ఉద్యమాలకు విరాళాలు సేకరించారని ఆయన గుర్తు చేశారు। నరేంద్ర మోడీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు। In the upper regions of Uttarakhand in the next 48 to 72 hours came from the regional center of Indian Meteorological Department in Dehradun on June 13. ఈ ఉపద్రవం జరిగింది 16న, 13వ తారీఖే ముందుగా పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున, ఊహించడానికన్నా ఎక్కువ ఎత్తున వర్షాలు వచ్చే అవకాశం కనబడుతుంది అని చెప్పని కేంద్రం హెచ్చరించింది। కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో ఉన్న కానీ రాష్ట్రంలో ఉన్న కానీ ప్రకృతి వైపరీత్యాలు చూసేటే ఏ సంస్థ కానీ ఈ ఉరుములు, ఈ పిడుగులు, ఈ ప్రళయం వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా దాన్ని గంభీరంగా తీసుకోలేదు. దే హావ్ నాట్ టేకెన్ ఇట్ సీరియస్లీ. అలాగే సెంటర్ కానీ
స్టేట్ కానీ లేదా NDMA అని ఉంది ఒకటి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని చెప్పారు. ఆ అథారిటీ కానీ వీళ్ళందరూ కూడా తక్షణమే రంగంలో దిగుండాల్సింది, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కొంతవరకు ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది. పూర్తిగా తగ్గించడం సాధ్యం కాదు ఎవరికి కూడా, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా. అది నేను కూడా ఒప్పుకుంటాను, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా, అంత పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పుడు. కానీ అక్కడ చేరకుండా నిరోధించి ఉండొచ్చు అంతమందిని. మీరు ఒక్క విషయం గమనించండి, కేదార్నాథ్లో సుమారు 10,000 మంది అక్కడ ఏకీకృతం అయ్యారు. 10,000 పీపుల్ ఆర్ దేర్. అలాంటిది వాళ్ళందరికీ కూడా ముందు చెప్పాయా ఈ భయంకరమైన వర్షపాతం వచ్చేటి. కాంగ్రెస్ కోర్ కమిటీ తీసుకుపోయే నిర్ణయం సమైక్యాంధ్రకు మొగ్గు చూపేలా ఉంటుందన్న ఆశాభావాన్ని రాష్ట్ర మంత్రి జి శ్రీనివాసరావు వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం రాజకీయాలు చేసే అవసరం కాంగ్రెస్ కి లేదని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నాటకాలు ఆడుతుందని ఆయన విమర్శించారు. విజయవాడ తర్వాత ఫైనల్గా హైదరాబాద్ మీటింగ్స్ కూడా పెట్టాలనుకుంటున్నాం. అనంతపూర్ మీటింగ్లో డిసైడ్ చేస్తాం హైదరాబాద్ కూడా ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలనేది. అవి కూడా అన్ని బయటకు వస్తాయి. సార్, అధిష్టానం నీకు మరోసారి కలవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. అది ఎప్పుడు పోరే అవకాశం ఉంది? బహుశా ఆఫ్టర్ 12th క్యాబినెట్ మీటింగ్ 12th ఉంది. 12th అయిపోయిన తర్వాత ఒకసారి మేము కూడా ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఒకసారి హైకమాండ్ కలిసి తయారు చేసి ముఖ్యమంత్రికి ఏం చెప్పారు సార్? అవి ఆల్రెడీ చెప్పడాల్సిన అన్ని మొత్తం మన జగ్జీవ్ సింగ్ వచ్చినప్పుడు చెప్పాము, ప్లస్ సీఎం గారు చెప్పాము, అందరికి చెప్తా ఉన్నాం. బట్ ఏం చెప్పారనేది మనం బయటకు చెప్తే అది కరెక్ట్ కాదు కదా. రోడ్ మ్యాప్ అనేది మా రోడ్ మ్యాప్ ఖచ్చితంగా సమైక్యంగా ఉంటుందని అనుకుంటున్నాం. అది సమైక్యంగా ఉండటం కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. కలుద్దామండి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు 5 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ దినేష్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. మావోయిస్టుల విషయంలో భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పారు. పంచాయతీ జనరల్ ఎలక్షన్స్ 2 దగ్గరగా ఉండడం వల్ల పారామిలిటరీ బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తాము అన్నదమ్ముల విడిపోదాం అనుకుంటున్నామని, విభజన కోరే వాళ్ళను తరిమి కొట్టాలనుకోవడం సరికదని పార్టీ సీనియర్ నేత విహెచ్ అన్నారు. కిరణ్ సీఎంగా అధికారం చేపట్టగానే తెలంగాణ ప్యాకేజీను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే కేసీఆర్ కు గిరాకీ ఉండదనే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని విహెచ్ ఆరోపించారు. 23 జిల్లాల్లో కాంగ్రెస్ ని ఐక్యంగా ఉంచారని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా ఐక్యంగా ఉంచుతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. బ్యాట్స్మెన్ బౌలర్ల పేరిట కాంగ్రెస్ మరింత వైషమ్యాలు పెంచుతుందని ఆరోపించారు. రాష్ట్ర విభజన, అవినీతి అంశాలు రాష్ట్ర పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయని అన్నారు. తెలుగు మాట్లాడే ప్రజానీకాన్ని వైషమ్యాలు పెట్టి ప్రజల్ని బాల్లాగా ఆడి ఈ పక్క కొడతారా? ఇది లాలూచి కుస్తీ కదా. ఇది ఒకవైపున 23 జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక తాటు పైన పెట్టలేనటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని ఐక్యంగా పెట్టాడా? ఉటికెట్లా స్వర్గానికి ఎక్కినట్టుగా. నీ చేతైతే ముందు 23 జిల్లాల్లో మీ కాంగ్రెస్ పార్టీ ఒక తాటు పైన పెట్టు. సిపిఐగా మేము ఒకే రాష్ట్ర సమితి నిర్ణయించాం. నీకు ధైర్యం ఉంటే, శక్తి ఉంటే 23 జిల్లాలను కాంగ్రెస్ పార్టీని ఒకే వేదిక మీద పెట్టి తీర్మానం చేయి. అంతేగాని నువ్వు కోస్తా రాయలసీమ సపరేట్ మీటింగ్, తెలంగాణ సపరేట్ మీటింగ్ పెట్టగానే ఆటోమేటిక్ విడిపోయినట్లు లెక్క. టెక్నికలీ ఇట్ ఇస్ బైఫర్కేటెడ్ ఆల్రెడీ. ఎందుకంటే సమైక్యత కోరేవాళ్ళు 23 జిల్లాలు కలిసి కూర్చొని మాట్లాడితే సమైక్యత అర్థం ఉంటుంది. ఈ 13 జిల్లాలు మాకు సపరేట్ కూర్చొని మాకు సమైక్యత కావాలంటే ఎట్లా కుదురుతుంది? అలాగే మీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఐక్యపరచడానికి శక్తి లేని మీరు ఈ రాష్ట్రాన్ని ఐక్యపరచడం అనేది ఒట్టికెట్లైనా స్వర్గానికి ఎక్కినట్టు తప్ప ఇంకోటి కాదు. రెండోది మీకు ఏదో అక్కడ మాట్లాడుకోండి, సోనియాగాంధీతో మాట్లాడుకోండి, సమైక్యత ఉంచుకోండి, వేర్పాటు చేసుకోండి. ఈ వాదోపవాదాలు ఎందుకని? దీనివల్ల తెలుగు మాట్లాడే ప్రజానికి వైషమ్యాలకు గురవుతున్నారు. నగరపాటి రాజకీయ స్టేట్మెంట్ ఇస్తాడు, అక్కడ మధుయాసి స్టేట్మెంట్ ఇస్తారు. ఇద్దరు కాదు సోనియాగాంధీ చూడగానే కుర్చీకని పాముకుంటారు. ఇట్లాంటి కవర్స్ మాట్లాడింది రాష్ట్రాన్ని గురించి. చేతనైతే మీరు ధైర్యంగా మాట్లాడండి, ఒక మాట మాట్లాడండి. ఇప్పుడు అంతా విన్నారు. ఏమైంది? కిరణ్ కుమార్ రెడ్డి గారు 45 నిమిషాలు బ్రహ్మాండంగా మాట్లాడారట. బొత్స సత్యాన్ని 45 నిమిషాలు బ్రహ్మాండంగా మాట్లాడారట. దామోదర రాసిన 40 నిమిషాలు బ్రహ్మాండంగా మాట్లాడారట. కిరణ్ కుమార్ రెడ్డి ఏమో రామాయణ గురించి మాట్లాడారట, బొత్స సత్యాన్ని భారతం గురించి మాట్లాడారట, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దామోదర్ భారతం గురించి మాట్లాడారట. అంతా నాకు సోనియా గాంధీ అతను శ్రీరాముడికి ద్రౌపది ఏం కావాలని అడిగిందంట. మీకు వీళ్ళకి అంతా ఆవుదోని మొక్కలు వచ్చేస్తారు. అంటే వాళ్ళ మీటింగ్ ఎట్టుందంటే అసలు విషయం ఏం మాట్లాడుకోవాలి తెలియదు. మనకి ఇచ్చారు అంతా, లెక్కలంతా ఇచ్చారు బయట, లోపల మనకు తెలియదు. వాళ్ళకేం అర్థం కాల. అందుకే భారతం అంటే తెలియదు, రామాయణం అంటే తెలియదు, భాగవతం అంటే తెలియదు. శ్రీకృష్ణుడు రామాయణంలో ఉంటాడు, ద్రౌపది భారతంలో ఉంటుంది. శ్రీరాముడికి
ద్రౌపది గారిని అడిగితే ఎట్లుంటుందో అట్లా అయిపోయింది మన భారతదేశ పరిస్థితి. ఈ విధంగా చూస్తే రాష్ట్ర రాజకీయ స్థితి దిగజారిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. దీనివల్ల నష్టం వస్తూ ఉంది, పారిశ్రామిక నష్టపడతా ఉంది. దాదాపు 25,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి విద్యార్థులకు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు మీకు స్వాగతం పలుకుతున్నారు తవక్కల్ చైనా బజార్. మీ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వస్తువులను అతి తక్కువ ధరలో అందిస్తూ మీ చేత మన్ననలు పొందుతున్న ఏకైక సంస్థ తవక్కల్ చైనా బజార్. ఇప్పుడు మహిళల కోసం నూతనంగా ఫస్ట్ ఫ్లోర్ లో 3000 స్క్వేర్ ఫీట్ లో మీ ముందుకు తీసుకొస్తున్నాం లేడీస్ వేర్, ఫ్యాషన్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ అండర్ గార్మెంట్స్, లేడీస్ అండ్ కిడ్స్ ఫుట్వేర్, కాస్మెటిక్స్, లేడీస్ నైటీస్, చుడీదార్స్, కిడ్స్ వేర్, గాగుల్స్, న్యూ బోర్న్ బేబీ కేర్ మరియు టాయ్స్. సంప్రదించండి తవక్కల్ చైనా బజార్, బండ్లగూడ క్రాస్ రోడ్. ఫోన్ నంబర్ 040-200-26677. मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में. हमारा पता बुल्स शोरूम रेतीवाली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम. कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007. TT Super Bazaar Mehdipatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mehdipatnam, Hyderabad. तवक्कल चाइना बाजार आपका खैर मकदम करता है। आम चाइना बाजारों से हटकर 3000 स्क्वायर फीट पर 2 मंजिला वसी और अज चाइना बाजार, जहां पर घरेलू जरूरियात के सामान के अलावा खवातीन और बच्चों के लिए लेडी स्टाफ की खिदमत के साथ हर किस्म की जरूरियात का सामान एक ही छत तले दस्तयाब है। खवातीन के लिए अंडरगारमेंट्स, बच्चों के लिए रेडीमेड गारमेंट्स, ब्रांडेड और मयारी एक से बढ़कर एक कलेक्शन मौजूद है। दुल्हनों के लिए ब्राइडल कलेक्शन, फैशन ज्वेलरी और कॉस्मेटिक्स, खवातीन और बच्चों के फुटवेयर का मयारी और देदाजेब कलेक्शन, बच्चों के लिए मुकम्मल बेबी केयर शॉप। ये तमाम अशिया इंतहाई वाजबी और एक ही दाम पर दस्तयाब है। एक बार जरूर तशरीफ लाएं। तवक्कल चाइना बाजार, बंडागुड़ा क्रॉस रोड, चंद्रायन गुट्टा, हैदराबाद। फोन नंबर 04020026677। ये अंदर की नहीं बाहर की बात है। जी हाँ, एडभा तमाम कॉरपोरेट, प्राइवेट और गवर्नमेंट स्कूल्स के यूनिफॉर्म्स के लिए लालवानीस तशरीफ लाइए। लालवानीस पर काकतिया टेक्नो, गौतम मॉडल स्कूल, SRDG, केंद्र विद्यालय, नारायणा ई टेक्नो, कृष्णवानी, जनप्रिया इंटरनेशनल, रविंद्र भारती, ब्रिलियंट ग्रामर, आर्मी स्कूल, भाष्यम, भारतीय विद्या भवन और श्री चैतन्य के स्कूल यूनिफॉर्म के अलावा स्कूल शूज, टिफिन बॉक्स और कल्चरल प्रोग्राम्स में इस्तेमाल होने वाले तमाम फैंसी कपड़े दस्तयाब हैं। लालवानीस पर एक खुशखबरी, 1300 रुपए मालियती स्कूल ड्रेस खरीदने पर स्कूल शूज फ्री हासिल कीजिए। लालवानी, सिद्दी अंबर बाजार, हैदराबाद और हैदरगुड़ा क्रॉस रोड, पिल्लर नंबर 141, अत्तापुर, హైదరాబాద్. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్ లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్, టౌలు చౌకి, హ్యాబిట్స్, చిరగాలి లైన్, కమల్ షోరూమ్ ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. GMP सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजीनिक पैक में, पुराना नाम नया अंदाज, शमा मंजन और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसूड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम हर दर्द के लिए यकसा नफीस। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी, जुकाम, नजला, हर मेडिकल, जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन। बहू ने कुछ काम वाम भी शुरू किया? कहाँ? साफ, शफाफ और लंबा दाना, न चुनने की झंझट, न बीनने की जहमत। बस पैक खोला, कुछ देर भिगोया और पका लिया। शमा क्लासिक बासमती राइस,
खुशबू और लज्जत से भरपूर। शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अब हर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है। బ్యాక్ టు న్యూస్. పార్టీ గుర్తులపై జరగనున్న మున్సిపల్, మండల, జెడ్పీ ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రెఫరెండమే అని ప్రభుత్వ చీఫ్ గంట వెంకటరమణారెడ్డి అన్నారు. చిన్న రాష్ట్రాలతో నక్సల్స్ సమస్య వస్తుందనే వాదన సరికాదని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రిపైనే మావోయిస్టులు దాడి చేసిన వాస్తవాన్ని విస్మరించకూడదని అన్నారు. కేరళ వంటి చిన్న రాష్ట్రాల్లో నక్సల్స్ సమస్య లేదని తెలిపారు. సర్పంచుల వ్యవస్థ దోహదపడే విషయం మనందరికీ తెలుసు. ఎప్పుడైతే సర్పంచుల యొక్క పదవీ కాలం పూర్తి కాగానే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ చేపట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థలపైన కోర్టు తీర్పు వచ్చిన దరిమిలా ఇక్కడ కొంతమంది వ్యక్తులు కోర్టును ఆశ్రయించి రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించి ఆనాడు 50% రిజర్వేషన్ కంటే ఎక్కువగా ఉండకూడదని కొంతమందిని కోర్టును ఆశ్రయించడం, దానివల్ల ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ ఎన్నికలను జరిపించడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈనాడు గ్రామంలో ఏ యొక్క సంక్షేమ కార్యక్రమం జరగాలన్నా, ఏ ప్రభుత్వ కార్యక్రమం ఎలాంటి స్వార్థాలకు తావీయకుండా ఉండాలంటే అక్కడ ఉండేటువంటి సర్పంచులు నిస్వార్థంగా గ్రామం యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు పార్టీ రహితంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు అయినప్పటికీ కొంత పార్టీల యొక్క అఫిలియేషన్ మరి గ్రామాల్లో అప్పటికే వాళ్ళు పార్టీలతో ఐడెంటిఫై అయిన పరిస్థితులలో మరి పార్టీ డైరెక్ట్ కాకపోతే ఇండైరెక్ట్గా కొంత ఉంటుంది. ఈ సందర్భంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా పోటీ చేయడానికి ఆసక్తితో ముందుకు వస్తున్న పరిస్థితి మరి మాకు అంతా కూడా వినబడతా ఉన్నాయి. చాలా సర్పంచులు కూడా, చాలా గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి పరోక్షంగా డైరెక్ట్గా పార్టీ గుర్తు కాకపోయినా చాలామంది కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్గా ఉండేవాళ్ళు పోటీ లేకుండా కూడా ఎన్నికైనట్టుగా మాకు సమాచారం వచ్చింది. మీ ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని మరొక్కసారి మరి ఈ యొక్క గ్రామాలు 5 సంవత్సరాల కార్యం పాటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగాలంటే గ్రామాల్లో ఉండేటువంటి సర్పంచ్ వ్యవస్థ మరి మూలం. కాబట్టి మరి ఎన్నుకునేటువంటి అభ్యర్థులను మరి ఒక మంచి వాళ్ళను, ఒక మంచి లక్ష్యాలు ఉండేటువంటి వాళ్ళని ఎన్నుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఒక మంచి లక్ష్యంతో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు భారతదేశంలోనే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఈనాడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం. రాష్ట్ర విభజన అంటూ జరిగితే తెలంగాణను మత రాజకీయాలు శాసిస్తాయని ప్రభుత్వ విప్ తూర్పు జగ్గారెడ్డి అన్నారు. విడిపోతే తెలంగాణ అల్లకల్లోలం అవుతుందని ఆయన ఆందోళన వెలుబుచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజల పరిస్థితి దుర్భరంగా మారుతుందని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు షర్మిల మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర మంగళవారం బైరీపురం నుంచి ప్రారంభమైంది. సారాయి వలస, పోరలి, భూపాల రాజపురం, వలస, దత్తిరాజేరు, మానపురం, కొమటిపల్లి మీదుగా ఆమె పాదయాత్ర కొనసాగించారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర 211 రోజుకు చేరింది. స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అయింది. తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ కోస్తాంధ్రలో ఈ అల్పపీడనం కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆవరించి ఉంది. దీని ప్రభావంతో 48 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది, ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ నేత సోమిరెడ్డి. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో అల్లకల్లోలమే, వ్యాఖ్యానించిన ప్రభుత్వ విప్ తూర్పు జగ్గారెడ్డి. పంచాయతీ ఎన్నికలకు 5 అంచెల భద్రత, విజయవాడలో వెల్లడించిన డీజీపీ దినేష్ రెడ్డి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. చూస్తుండండి రూబీ తెలుగు న్యూస్. ఇప్పుడు మీకు స్వాగతం పలుకుతున్నారు తవక్కల్ చైనా బజార్. మీ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వస్తువులను అతి తక్కువ ధరలో అందిస్తూ మీ చేత మన్ననలు పొందుతున్న ఏకైక సంస్థ తవక్కల్ చైనా బజార్. ఇప్పుడు మహిళల కోసం నూతనంగా ఫస్ట్ ఫ్లోర్ లో 3000 స్క్వేర్ ఫీట్ లో మీ ముందుకు తీసుకొస్తున్నాం లేడీస్ వేర్, ఫ్యాషన్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ అండర్ గార్మెంట్స్, లేడీస్ అండ్ కిడ్స్ ఫుట్వేర్, కాస్మెటిక్స్, లేడీస్ నైటీస్, చుడీదార్స్, కిడ్స్ వేర్, గాగుల్స్, న్యూ బోర్న్ బేబీ కేర్ మరియు టాయ్స్. సంప్రదించండి తవక్కల్ చైనా బజార్, బండ్లగూడ క్రాస్ రోడ్. ఫోన్ నంబర్ 040-200-26677. मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में. हमारा पता बुल्स शोरूम रेतीवाली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम. कॉन्टैक्ट नंबर 9866418014, 990806.